హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జోయాస్ కిచెన్. టుడే స్పెషల్ రెసిపీ బీరకాయ పెసరపప్పు తీగూర. చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ వేసేసేయాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు పట్ట లవంగాలు ఒక రెండు వేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి కర్రీకి వేస్తే. సో నేను ఎప్పుడు ఇది వేస్తాను, పట్ట లవంగాలు అనేవి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి. బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో పసుపు వేయాలండి. నెక్స్ట్ పెసరపప్పు ఫ్రై చేసి కడిగి వేసానండి. తర్వాత చిల్లీ పౌడర్ వేసాను. వీటన్నిటిని బాగా కలపండి. ఇలా నైస్గా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. 5 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. నెక్స్ట్ బీరకాయ ఉంది కదండి, నేనంతా పీల్ చేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. బీరకాయ ముక్కలన్నిటిని ఇలా వేసుకోండి. బీరకాయ ముక్కల్లో ధనియా పౌడర్ వేయండి, 1 స్పూన్. నెక్స్ట్ నేను కొద్దిగా గరం మసాలా వేస్తానండి. ఎప్పుడు ఆచి గరం మసాలా వాడతాను. అదొక స్పూన్ వేసుకోండి. బిగ్ స్పూన్ వేసుకోండి, టేబుల్ స్పూను. చూడండి, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించండి. ఉడికించిన తర్వాత దీంట్లో ఇప్పుడు టమాటా ప్యూరీ వేయండి. ఓన్లీ 1 టమాటా అండి. టమాటా తీసుకొని మిక్సీ పట్టేసి దాంట్లో వేస్తున్నా అండి. ఎందుకంటే కర్రీ బాగా వస్తుంది, మన గ్రేవీ కావాలి కదా. దీంట్లో ఉప్పు సరిపడా వేసుకోవాలండి. కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వేస్తే సరిపోతుందండి, కుక్కర్లో కదా. కొద్దిగా కలపండి. కలిపి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ బాగా వస్తుంది. ఇలా పెట్టేసానండి. సో 2 మినిట్స్ తర్వాత చూడండి, 2 విజిల్స్ తర్వాత మన గ్రేవీ అనేది, మన కర్రీ అనేది రెడీ అండి. బీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇందులో నేను ఎగ్స్ ఉడికిచ్చి వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. జస్ట్ 2 మినిట్స్ ఉంటే చాలండి. ఎగ్ కూడా బాగా ఇందులోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఎగ్ కూడా బాగుంటుంది. ఇంకేం ఉడికించాల్సిన అవసరం లేదండి. చూడండి, చాలా టేస్టీ బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం ఈ కర్రీని. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి చాలా మంచి కాంబినేషన్ అండి, బాగుంటుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా రెసిపీ చేసుకోవచ్చు మనం బీరకాయతో. నేను బీరకాయ చేసినప్పుడల్లా బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి అనేది చేస్తానండి. ఆ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. మీరందరూ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ షేరింగ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.